ఇక ముందు యాక్సిడెంట్ జరగకుండా. సూర్యాపేట జిల్లా కోదాడలో 99 టీవీ క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. డీఎస్పీ శ్రీధర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు, జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కారింగుల అంజన్ గౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటున్న 99 టీవీ యాజమాన్యానికి, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే 99 టీవీ ఛానల్ 2 తెలుగు రాష్ట్రాల్లో అగ్రస్థానంలో నిలవాలని ఆకాంక్షించారు. ఎక్కడున్నారా మాట్లాడతారు. టీవీ ప్రేక్షకులకి, రిపోర్టర్లకి, స్టాఫ్ మెంబర్స్కి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఒక చక్కటి క్యాలెండర్తో ముందుకు వచ్చినందుకు మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం కూడా గతంలో లాగానే ప్రజల సమస్యలను ప్రజాక్షేత్రంలోకి తీసుకొచ్చే నిజమైన వార్తల్ని ప్రజాక్షేత్రంలోకి తీసుకురావాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. 90 న్యూస్ వారు క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా వారికి, వారి యాజమాన్యానికి, మరి ఇక్కడున్న పత్రికా విలేకరులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి 99 టీవీ వారు సమాజంలో ఉన్నటువంటి మంచి చెడులను బయటికి తీసుకురావడంలోనూ, అదేవిధంగా మిగతా విషయాలన్నింటిలోనూ, ప్రజలకు సంబంధించిన విషయాలన్నింటిలోనూ పారదర్శకంగా వ్యవహరిస్తూ సమాజంలో మేలైన సమాజ నిర్మాణంలో ముఖ్య పాత్ర పోషించాలని తెలియజేస్తూ సెలవు. టీవీ న్యూస్ వారు టీవీ యాజమాన్యానికి మరియు 99 టీవీలో పనిచేస్తున్న రిపోర్టర్లకి, 99 టీవీ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొత్త సంవత్సరం సందర్భంగా క్యాలెండర్ ఆవిష్కరింపజేసుకున్నందుకు చాలా సంతోషం. ఈ సంవత్సరంలో ఇంకా ముందుకు పోవాలని, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ అనేక ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ ప్రజలను చైతన్యవంతులు చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, 99 టీవీ ఇంకా ప్రజలకు మరింత చేరువ కావాలని చెప్పి ఆశిస్తూ నా యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు. నూతన సంవత్సర సందర్భంగా 99 టీవీ వాళ్ళకి, అందులో పనిచేసే సిబ్బందికి, ఎలక్ట్రానిక్ సిబ్బంది అందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ 99 టీవీ మున్ముందు ఇప్పుడున్నటువంటి టీవీలు అధిగమించి ప్రజా సమస్యలను బయటికి తీసుకొచ్చి ప్రజలకు మన్ననలు పొందాలని ఈ సంవత్సరం. అనకాపల్లి జిల్లా